विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नमो नमः। सकलाय जगत्पिताय नमो नमः। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा स्माकं सन्निधिं क्रिया सर्वदा सर्वदा स्माकं सन्निधिं क्रिया। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गुरुभ्यो नमः। ఈ మార్గళి మాసంలో తిరుప్పల్లాండు అను దివ్య ప్రబంధమును తెలుగులో పాడడానికి ప్రయత్నించడమైనది. పల్లాండు అనునది చిన్న బిడ్డలకు ప్రమాదముల నుండి నరదృష్టి నుండి తప్పించుటకు తల్లి పాడే రక్షపాట. అదే రక్షపాటను భక్తులు భగవంతుని కొరకు పాడితే అది తిరుప్పల్లాండు అయినది. ఆచార్యులు శ్రీ రామానుజుల వారి శిష్యులు పల్లాండును అతి పవిత్రమైనదిగా భావిస్తారు. గొప్ప వైష్ణవాచార్యులైన మణవాల మహామునులు తిరుప్పల్లాండుకు సమానమైన గ్రంథము, పెరియాళ్వారుకు సమమైన ఆళ్వారులు కలరా అని ప్రశ్నించారు. పెరియాళ్వారుల మరి ఒక నామము విష్ణుచిత్తులు. శ్రీవిల్లిపుత్తూరులో ఒక అందమైన పూదోటను పెంచి ఆ పుష్పములను వటపత్ర సాయికి సమర్పించేవారు. పాండ్యరాజైన వల్లభదేవుడు వైదిక తత్వార్థము, ఏ దేవుని పూజించిన మోక్షము వచ్చును అని తెలుపగల వారికి బంగారపు కాసులను ఒక స్తంభము చివర కట్టి బహుమతిగా ప్రకటించెను. గొప్ప వేద పండితులు కూడా గెలవలేకపోయినారు. అప్పుడు భగవాన్ విష్ణువు పెరియాళ్వార్ల స్వప్నములో కనబడి ఆయనను పాండ్యరాజు కొలువునకు పోయి వైదిక తత్వార్థము విశదీకరింపమని కోరెను. పెరియాళ్వారుకు తన మీద తనకు అంత నమ్మకం లేకపోయినను భగవంతుని ఆజ్ఞగా
పాండ్యరాజు వద్దకు పోయి తత్వార్థము విశదీకరించి బంగారు కాసులను పొంది వానిని శ్రీవిల్లిపుత్తూరు మందిర అభివృద్ధికి వినియోగించినారు. విష్ణుచిత్తుల వారిని పాండ్యరాజైన వల్లభదేవుడు గజముపై ఊరేగింపుగా పురములోనికి తీసుకుని వెళ్ళినారు. అంతటా ఆ వైభవమును చూడడానికి శ్రీ మహావిష్ణువు భూనీలా సమేతుడై గరుడాళ్వారుపై అక్కడికి వేంచేసినాడు. అంతటా ఆ అద్భుత దృశ్యమును చూచిన విష్ణుచిత్తులు భక్తి పారవస్యముతో తన స్వామికి ఎక్కడ దృష్టి తగులునో అని ఎంచి ఒక బిడ్డ పట్ల తల్లి ఎటుల తలచునో అట్లే తలచి అద్భుతమైన తిరుపల్లాండు అని మంగళాశాసనము వచించినారు. ఆళ్వార్లందరిలోనూ కూడా పెద్దవారు కనుక ఆయనకు పెరియాళ్వార్ అని పేరు వచ్చినది. పెరి అనగా పెద్ద అని తమిళంలో అర్థం.